కోనార్క్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం గంజాయి తనిఖీలు నిర్వహించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ ను పరిశీలించగా 5.75 కేజీల గంజాయి లభించింది. నిందితులు ఎవరూ దొరకకపోవడంతో అన్క్లైమ్డ్ కేసుగా నమోదు చేశారు. ఈ సరుకును సికింద్రాబాద్ ఎక్స్చేంజ్ స్టేషన్ కు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామిక వాడలోని బీఎస్బీ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ రాజు ప్రసాద్ అనే కార్మికుడు మృతి చెందాడు. పనిచేస్తూ ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో పరిశ్రమ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. మీపై ఏసీబీ కేసు ఉందంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో 2 విద్యుత్ శాఖ ఉద్యోగులు భయంతో ఏకంగా ₹150,000 కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెస్ ఉద్యోగులు ఎన్పీడీసీలో విలీనమైనటువంటి జోకంటి శివకుమార్ అనే లైన్ ఇన్స్పెక్టరు అతన్ని ఏసీబీ పేరు మీద బెదిరిస్తే అతన్ని దాదాపు ₹1,00,000 అతను ఫోన్పే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక బాలయ్య అనే వ్యక్తి, తర్వాత ఇంకో కొంతమంది కూడా ఎంప్లాయీస్ని బెదిరించినట్టు అర్థమవుతుంది మాకు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలను ఏసీబీ పేరు మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద కొంతమంది సైబర్ నేరస్తులు ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులను కానీ, లేకపోతే సామాన్య ప్రజలను కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, వృద్ధులను కానీ, మహిళలను కానీ టార్గెట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకటి ఇప్పుడు ఏసీబీ పేరు మీద ఫోన్ చేసి మీ మీద దాడి చేస్తాము, నువ్వు తప్పించుకోబో అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో అతను ఒక భయాందోళన గురి చేసి దూరం పంపించి ఆ భయం నుంచి వాడు పైసలు తీసుకున్నాడు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పోలీసులు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి పైసలు అడగరు. ఆర్బీఐలో ఈ ఫోన్పేలలో చేయమని చెప్పరు ఫస్ట్. ఎందుకు అనంటే పోలీస్ పని కాదు. పోలీసులు ఒకవేళ కేసు అయితే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కేసు ఉంటే ఎప్పుడు కూడా పోలీసులు ఫోన్ల పేరు మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద మిమ్మల్ని వేధించరు. కాబట్టి డిజిటల్